హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి సండే స్పెషల్ బ్రోకలీ పులావ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర, మరాఠీ మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్, అనాస పువ్వు ఇవన్నీ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అవి కూడా వేసుకొని దోరగా వేగనిచ్చుకోవాలి. అలా ఒక 5 to 10 మినిట్స్ వేగాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా వేసుకొని మంచిగా వేగనిచ్చి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా వేయించి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి అందులో బ్రోకలీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని అందులో కొద్దిగా పసుపు, అలాగే 1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి గోలాక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అనేది పడుతుంది. అవి కూడా పోసుకున్నాక ఇందులో ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేసుకోవాలి. ఇది కూడా టేస్ట్ చేసుకున్నాక ఇందులో నేను 1 టీ స్పూన్ నెయ్యి అనేది పోసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 విజిల్స్ తర్వాత మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బ్రోకలీ పులావ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.